పవన్ కళ్యాణ్ గారు 15 సంవత్సరాల నుంచి నరకాన్ని అనుభవిస్తూ ఉన్నారు. అంత నొప్పిని అనుభవిస్తూ కూడా ఆయన ప్రజల కోసం పాటుపడుతున్నాడు అంటూ బండ్ల గణేష్ గారు ఒక ఎమోషనల్ ట్విట్టర్ పోస్ట్ని షేర్ చేశారు. ప్రజెంట్ సోషల్ మీడియాలో బండ్ల గణేష్ గారు పెట్టినటువంటి ఆ ట్విట్టర్ పోస్ట్ అనేది ట్రెండింగ్గా మారింది. అందరూ కూడా దాని గురించే మాట్లాడుతున్నారు, దాని గురించి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తూ ఉన్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని ఒక హీరోగా కాకుండా మన బండ్ల గణేష్ గారు దేవుడిలాగా భావిస్తూ ఉంటారు. ఆ దేవుడికి భక్తుడిలాగా తనని తాను ఊహించుకుంటూ ఉంటారు. అలాంటిది ఆ దేవుడికి గాయమైతే ఈ భక్తుడు తట్టుకోగలడా? తన యొక్క బాధ మొత్తాన్ని కూడా ట్విట్టర్ పోస్ట్లో రాసుకొచ్చారనమాట. అంటే ఇది ఇప్పుడు నిన్న మొన్న వచ్చినటువంటి నొప్పి కాదు, గత 15 సంవత్సరాల నుంచి కూడా నరకాన్ని పవన్ కళ్యాణ్ గారు అనుభవిస్తూ ఉన్నారు. కానీ ఆ నరకాన్ని కూడా అనుభవిస్తూ ఆ నొప్పిని కూడా ఆయన ఆనందాన్ని అంటే ఆనందంతో అనుభవిస్తూ కూడా ప్రజల కోసం పాటుపడుతూ ఉన్నాడు, ప్రజల కోసం కష్టపడుతూ ఉన్నాడు అంటూ ఆయన గురించి చాలా గొప్పగా మాట్లాడడం జరిగింది. ఇప్పుడనే కాదు, ప్రతి ఒక్క సందర్భంలో కూడా ఎవరైనా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించినా, ఆయన గురించి తక్కువ చేస్తూ మాట్లాడినా, తప్పుగా మాట్లాడినా వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా టిట్ ఫర్ టాట్ అనే విధంగా ఈయన మాత్రం గట్టి సమాధానం ఇస్తూ వస్తూ ఉంటారు. చాలా స్టేజ్ల పైన కూడా స్వయంగా చెప్పుకున్నాడు, నేను పవన్ కళ్యాణ్ గారికి ఒక ఫ్యాన్ని కాదు, నేను పవన్ కళ్యాణ్ గారికి ఒక గొప్ప భక్తుడిని అని చెప్పేసి ఆ విధంగా చెప్పడం అనే కాకుండా మాట మీద కూడా నిలబడుతూ ఉంటారు. అయితే ఒకానొక సందర్భంలో పవన్ కళ్యాణ్ గారికి వచ్చినటువంటి ఆ ఒక నొప్పి గురించి, అంటే ఒకానొక సందర్భం అని కాదు, గబ్బర్ సింగ్ సినిమా షూటింగ్ అప్పుడు జరిగినటువంటి ఆ ఒక సంఘటనని కూడా బండ్ల గణేష్ గారు గుర్తు చేసుకున్నారు. అంటే గుర్రంపై నుంచి ఆ సినిమా షూటింగ్ సమయంలో కింద పడడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు. అప్పుడు పవన్ కళ్యాణ్ గారి నడుముకి తీవ్రమైనటువంటి గాయమైంది. ఆ నొప్పిని భరించలేకపోయారు పవన్ కళ్యాణ్ గారు. అయినప్పటికీ కూడా ఆ సెట్లో ఉన్నప్పుడు ఆయన చెప్పినటువంటి మాటలు ఇంకా కూడా నా మదిలో అదే విధంగా ఉండిపోయాయి. అంటే ఈ చికిత్స కావచ్చు, ఈ నొప్పి కావచ్చు, తర్వాత చూసుకుందాము, ముందుగా షూటింగ్ కంప్లీట్ కావాలి, ఎందుకంటే ఇక్కడ నిర్మాతకి ఇబ్బంది అవుతుంది అండ్ ఇంతమంది వేల మంది ఈ సెట్ కోసం పనిచేస్తున్నారు, సినిమా కోసం పనిచేస్తున్నారు, వాళ్ళందరికీ కూడా వృధాగా డేట్స్ అన్నీ కూడా పోతాయి అని చెప్పేసి ఆయన ఆలోచించిన విధానం ఇంకా కూడా నాకు గుర్తుంది. ఆ నిర్ణయం అనేది ఒక హీరోగా కాదు, ఒక ప్రాణం ఇచ్చినటువంటి మనిషిగా ఆయన తీసుకున్నారు. మానవత్వం ఉన్నటువంటి ఒక గొప్ప మనిషిగా ఆయన చెప్పినటువంటి మాటలు అవి ఇంకా కూడా నాకు గుర్తుకున్నాయి. అంత గొప్ప వ్యక్తి. ఆ ఒక నడుము నొప్పి కావచ్చు, భుజం నొప్పి కావచ్చు, ఆయన ఇప్పుడని కాదు 15 సంవత్సరాల నుంచి ఇంకా దాన్ని మోస్తూనే ఉన్నారు. సో ఇప్పుడు కూడా ఆయన చెప్పినటువంటి మాటలు ఏంటి అండ్ వైద్యులు ఏం చెప్తున్నారు, వెంటనే ఆయన చికిత్స చేయించుకోవాలి, వెంటనే ఆపరేషన్ చేసుకోవాలి, ఆయన రెస్ట్ కూడా తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు చెప్తున్నప్పటికీ లేదు, నాకు కొన్ని పనులు ఉన్నాయి, వాటిని చూసుకుంటాను అని చెప్పేసి ముందుగా వాటి గురించి వచ్చి ఆ తర్వాత నేను ఆపరేషన్ చేయించుకుంటానని చెప్పడం. సో ఇంత గొప్ప మనిషిని మీరు ఎక్కడైనా చూస్తారా? అండ్ దీనివల్ల ఆయనకి ఏదో ఒరిగేదని కాదు, అండ్ ఆస్తులు వచ్చి పడతాయి, కోట్లు వచ్చి పడతాయని కాదు, ప్రజల కోసం ఆలోచిస్తూ ఉన్నారు. ఎప్పుడు కూడా నిరంతరంగా ఆయన ఇంట్లో ఉన్నా కూడా ప్రజల కోసమే ఆలోచిస్తూ ఉంటారనే విషయాన్ని బండ్ల గణేష్ గారు షేర్ చేశారనమాట. సో ఇన్ని రోజుల పాటు ఇంత నరకాన్ని అనుభవించారు కాబట్టి ఇక్కడైనా కూడా మీ ఆరోగ్యం కూడా సజావుగా ఉండాలి, మీరు మీ లైఫ్లో చాలా ఆనందాన్ని చూడాలి అని చెప్పేసి కోరుకుంటున్నాను, దేవుని అదొక్కటే నేను కోరుకుంటాను అని చెప్పేసి కూడా బండ్ల గణేష్ గారు చెప్తూ ఉన్నారు. అంటే ఒకటి రెండని కాదు, చాలా విషయాల్ని కూడా ట్విట్టర్ పోస్ట్లో షేర్ చేసుకున్నారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు తొందరగా ఆపరేషన్ ఏంటో చేయించుకొని తొందరగా రెస్ట్ తీసుకొని ఆయన ఆరోగ్యం కుదుట పడాలి అని చెప్పేసి ఆయన అయితే కోరుకుంటున్నారు. ఆయనని కాదు, ప్రతి ఒక్కరిని కూడా అదే కోరుకుంటున్నాం అనమాట. ఎందుకంటే ఆయన ప్రజల కోసం ఇంకా ఎంతో చెయ్యాలి అని చెప్పేసి చాలామంది కూడా కోరుకుంటున్నారు. ఓన్లీ ఆంధ్ర అని కాదు, తెలంగాణ అని కాదు, చాలా రాష్ట్రాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక నాయకుడు మాకు కూడా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి చాలామంది ఆకాంక్షిస్తూ ఉన్నారు. సో వాళ్ళందరి కోరికల్ని పవన్ కళ్యాణ్ గారు నెరవేర్చాలి, అలాంటప్పుడు ఇంకా ఆరోగ్యకరంగా ఉండాలి అని చెప్పేసి అందరూ కూడా కోరుకుంటున్నారు. వీలైతే దేవుడు తొందరగా ఆయన చల్లగా చూడాలి, తొందరగా ఆ ఒక అనారోగ్య పరిస్థితుల నుంచి కోలుకోవాలి అని చెప్పేసి కోరుకుంటున్నారు. సో మరి పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి న్యూస్ అనేది సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. సో మరి ఆయన గురించి కావచ్చు, బండ్ల గణేష్ గారి గురించి కావచ్చు, మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి.